ఉండలేదు. 12 సీట్లు వచ్చేసరికి 14 సీట్లు వచ్చేసరికి ఇప్పుడు అండగా ఉంటాం అంటున్నారా చిన్నప్పరెడ్డి గారు? రైట్. ఇప్పుడు విజయవాడలో చూడొచ్చు, జనసేన అధినేత దాదాపు 70,000 మెజార్టీతో పిఠాపురం నుంచి గెలుపొందారు. 21 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. అదేవిధంగా కూటమిలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో జనసేన అధినేతకి ఆయన సతీమణి హారతలు ఇస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. సో తన భర్త విజయ దుందుబి మోగించారు. 151 స్థానాలతో అత్యంత బలమైనటువంటి రాజకీయ పార్టీని తన వారాహి రథ చక్రాలతోటి చిత్తుగా మరి వైకాపాని చిత్తుగా ఓడించి ఈరోజు దేశం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. ఏపీ ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషించారు. అలాంటి తన భర్త వీరత్వానికి మెచ్చుకుంటున్నటువంటి ఆ విజువల్స్ అయితే చూడొచ్చు. జనసేన అధినేత భార్య అన్నా లెజనోవా ఎవరైతే ఉన్నారో ఆయనకి హారతులు ఇస్తా ఉన్నారు. వెనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు వెనక విజువల్స్ లో కూడా చూడొచ్చు అఖిరానందన్ని. దాదాపు 10 సంవత్సరాల నుంచి సుదీర్ఘ నిరీక్షణ, సో దాదాపు దశాబ్ద కాలం పాటు ఉన్నటువంటి సుదీర్ఘ నిరీక్షణని పటాపంచలు చేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూటమి వైపు తీర్పిచ్చిన పరిస్థితి ఉంది. జనసేన 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగు పెడతా ఉంది. ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు, అలాంటిది మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పేసి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు అధికార వైసీపీ ఇష్టానుసారంగా గత 5 సంవత్సరాల నుంచి జనసేన అధినేతను మాటలతో హింసించిన పరిస్థితి ఉంది. క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన పరిస్థితి ఉంది. ఆయన కుటుంబ సభ్యులను దూషించిన పరిస్థితి ఉంది. సో అలాంటి అధికార వైసీపీని అధికారాన్ని పూర్తిగా సజీవంగా నిర్మూలించి తన వారాహి రథ చక్రాలతోటి వైకాపా పార్టీని చిత్తుగా తొక్కించి ఏపీలో ఎన్డీఏ పూర్తి మెజార్టీ రావడానికి కీలకమైన పాత్ర పోషించిన ఒకే ఒక్కడు అతడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వన్ అండ్ ఓన్లీ. రైట్, మనం డిబేట్లోకి వెళ్దాం. మనతోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, అదేవిధంగా గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ గారు జాయిన్ అయ్యారు. రైట్, మురళీ గారు నమస్తే సార్. వెలిగిపోతుంది మీ ఫేసు. అందరికీ నమస్కారం.